హాయ్ అండి అందరికీ. ఇవాళ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత బాగా కర్రీ బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. కూర మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మళ్ళీ మగ్గు పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు 1½ స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1½ స్పూన్ మసాలా పొడి వేయాలండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. కావాలంటే మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. మసాలాలు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అది మొత్తం ముక్కలన్నిటికీ పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇది కూడా నేను స్పెషల్గా తయారు చేసుకున్న గ్రేవీకి సంబంధించిన మసాలా అండి. అది కూడా మీకు కావాలంటే నేను వీడియో చేసి పెడతాను. మొత్తం ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లో 1½ గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ ఎగరబెట్టుకోవాలి. పది నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత మూత తీసి మనం ఉడికిందో లేదో చూసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనకిప్పుడు టేస్ట్ అంతా చూసుకొని ఏమన్నా ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడు వేసుకోవాలండి. ఇంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.